చెన్నై కొరటూరు అగ్రహారం రామాలయం వీధిలో ఉన్న ఆంధ్ర కళాశ్రవంతి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కృష్ణం వందే జగద్గురుం పేరుతో నిర్వహించిన వేడుకల్లో ముందుగా శ్రీకృష్ణుణ్ణి ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ వేడుకలకు ఆంధ్ర కళాశ్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు సారథ్యం వహించారు. గాయని అరుణా శ్రీనాథ్ ప్రార్థనా గీతాన్ని శ్రావ్యంగా ఆలపించారు. బెసన్ నగర్ టిఎన్ శివకుమార్ వేణుగానం, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ప్రాథమిక పాఠశాల నుంగంబాకం విద్యార్థుల కోలాట ప్రదర్శన, టీ నగర్ కేసరి మహోన్నత పాఠశాల విద్యార్థుల మయసభ, ఎన్ పద్మలత వీణానాదం, తెలుగు తరుణి చెన్నై సభ్యుల భక్తి గీతాలాపన, 5 ఏళ్లలోపు చిన్నారుల చిన్ని కృష్ణుడి వేషధారణలు, ఉట్టి కొట్టడం, చిన్నపిల్లలు పెద్దలకు ఆహ్లాదకరమైన ఆటలు పోటీలు, లక్కీ డిప్ తదితర కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అలాగే బాలకృష్ణుడు గోపికల వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆంధ్ర కళాశ్రవంతి ప్రధాన కార్యదర్శి జె శ్రీనివాస్ వందన సమర్పణ చేయగా సభ్యులు సాంబశివరావు, జె సురేష్ బాబు, మనోహరన్, కెఎం దామోదరన్, బాలాజీ, వివిధ తెలుగు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు పోటీల్లో పాల్గొని గెలుపొందిన కళాకారులకు చిన్నారులకు బహుమతులు జేఎం నాయుడు గారు అందించారు. అందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆకాశవాణి చెన్నై కేంద్రం విశ్రాంత వ్యాఖ్యాత్రి గజగౌరి వ్యాఖ్యాత్రిగా వ్యవహరించారు. శుభోదయం. మేము శ్రీ ఆంధ్ర కళాశ్రవంతి కోదండ రామాలయం నుండి ఈరోజు అతి విశిష్టమైన శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు చాలా సంతోషంగా చిన్నపిల్లల్ని మన తెలుగువారి స్కూల్స్కి సంబంధించిన చిన్నపిల్లల ప్రోగ్రాములతో, ఆట పాటలతో, వీణా వాయిద్యాలతో, వేణుగానం ఒక ప్రముఖ వ్యక్తి వేణుగానంతో నిర్వహించడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు, స్త్రీలు చాలామంది పాల్గొనడం జరిగింది. సుమారుగా 100 మంది ఈరోజు హాజరయ్యారు. ఉట్టి కొట్టడం మొదలైనవన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించాం. ఈ విధంగా ఈ శ్రీ ఆంధ్ర కళాశ్రవంతి గత 30 సంవత్సరాలుగా మన తెలుగు వారికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక్కడ మన రామాలయం కట్టుకునే సుమారుగా 20 సంవత్సరాలు దాటింది. 2004లో కట్టడం జరిగింది ఈ కోదండ రామాలయం. గత 5-6 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి మన సహకార సభ్యులు, నా పక్కన ఉన్న వారందరూ కూడా ఎంతో హితోధికంగా సాయం చేస్తున్నారు. తర్వాత మన తెలుగువారు కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం, చెన్నై మహానగరంలో ఇది ఒక అయోధ్య, మరొక అయోధ్యలాగా ఈ రామాలయాన్ని మనం డెవలప్ చేసుకున్నాం. ఇంకా ముందుకి ఆ విధంగానే నడిపిస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లల ప్రోగ్రాంలు జరిగినాయి. ఇప్పుడు పెద్దవారి భక్తి గీతాపలాలు కూడా జరుగుతున్నాయి. ఇది అయిన వెంటనే ప్రసాదాలు, భోజనాలు కూడా ఉంటాయి. అంటే మనం చెప్పొచ్చేది ఈరోజు 100 మంది వచ్చినప్పటికీ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. హనుమత్ జయంతి, హనుమాన్ చాలీసా, దీపారాధనలు, దీపాల పూజలు, వన భోజనాలు, శ్రీరామనవమి, ఉగాది ఎలాగ గ్రాండ్ స్కేల్లో చేస్తుంటాం. 1000 మంది వరకు భోజనాలు జరుగుతుంటాయి ఆ రోజుల్లో. ఆ ఉగాది కూడా చాలా గ్రాండ్గా ఎన్నో మంచి ప్రోగ్రాములతో నిర్వహిస్తూ ఉంటాం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ప్రతి పౌర్ణమి రోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు. అలాగే ప్రతి శనివారం మధ్యాహ్నం సుమారుగా 100-120 మంది పేద ప్రజలకు, అన్నార్థులకు ఎవరైతే వారు దానాన్ని స్వీకరిస్తారో వారందరికీ కూడా అన్నదానాన్ని చాలా నిర్విరామంగా పాటిస్తూనే ఉన్నాం. స్కాలర్షిప్స్ పిల్లలకు ఉగాది రోజు మెరిటోరియస్ స్కాలర్షిప్స్ తెలుగు భాషలో ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ, అలాగే బాగా మెరిట్లో మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి కూడా అధికంగా ఇస్తూ ఎంతో హితోధికంగా ఉన్నటువంటి మన సంస్థకు తెలుగువారు మరింత ముందుకు వచ్చి చెన్నై మహానగరంలో ఉన్నట్టు ఈ తెలుగు సంస్థని, మన రామాలయాన్ని నిజంగానే ఇది ఒక అయోధ్య, ఇది చెన్నైలో పుట్టిన అయోధ్యలాగా మనం నిర్వహించుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ చేయాలని. నా పేరు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ. ఈ సంస్థగా గత 5-6 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాను. నా పేరు గిరి అండి. ఇక్కడ సభ్యునిగా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఆంధ్ర కళాశ్రవంతి ఈ గోకులాష్టమి సందర్భంగా చాలా బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉట్టి కొట్టడం, చిన్నపిల్లలు ప్రోగ్రామ్స్, ఇప్పుడు భజన కీర్తనలు అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. ఎల్లప్పుడూ ఇదేలాగా జరగాలని ఆశిస్తూ కోదండరామ స్వామిని
ప్రార్థిస్తున్నాను. అందరూ కోఆపరేటివ్గా బాగా సక్సెస్గా చేయాలని ఆశిస్తున్నాను. నా పేరు కేఎం దామోదరన్, జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాలంతా నేను నిండా గ్రాండ్గా చేసే మారికి హెల్ప్ చేసి అంతా చేస్తూ ఉన్నాము. ఇదే మరి అంతా క్లోజ్గా ఉత్తమంగా ఉండి అంతా బాగా చేయాలని రామవాడిని వేడుకుంటాను. తెలుగు వారందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. తెలుగు వారందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. తెలుగు వారందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీ ఆంధ్ర కళా స్రవంతి తరపున తెలుగు వారందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆంధ్ర కళా స్రవంతి తరపున తెలుగు వారందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. నమస్కారం అండి. నేను బాలాజీ అండి, శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా నేను వచ్చి గేమ్స్ కండక్ట్ చేశాను. ఆ గేమ్స్ చూసారంటే పిల్లలకి 20 పిల్లల దాకా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో వచ్చి 4 కృష్ణుడి వేషం వేసుకొని వచ్చారు పిల్లలు. వాళ్ళకి వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చాము అనమాట. ఎవరు కృష్ణుడి వేషం వేసుకున్నారో కృష్ణుడి గురించి 4 మాటలు చెప్పారనమాట. అబ్బాయి కృష్ణుడి ఏమేమి భగవద్గీత గురించినో విషయాలంతా చెప్పాడనమాట. మళ్ళా గేమ్స్, మైండ్ గేమ్స్ పిల్లలకి మనం ఏం చెప్తామో రిపీట్ చేసి చెప్పాలా. అదే మరి చిన్న గేమ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ అయిన గేమ్స్ అంతా కూడా పెట్టామన్నమాట. అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. అందరూ సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. Jai Shri Ram. 21, 22, 23, 24. Sri Krishna.